బృందావన్ ఎలైట్ కాకినాడ నడిబొడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దగ్గరలో కస్టమర్లకు అందుబాటు ధరలతో లభిస్తున్న ఏకైక లేఅవుట్. అతి త్వరలో 4 లైన్స్ కాబోతున్న జొన్నాడ ప్రధాన రోడ్డుకు చేర్చి నడుకుదురు ఎంట్రన్స్ లో సువిశాలమైన ప్రాంగణంలో వెలిసిన ఈ లేఅవుట్ లో కస్టమర్ల తాకిడి పెరిగిపోయింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని మొక్కలు, క్లబ్ హౌస్, ఆడిటోరియం, 60/40 అడుగుల సిమెంట్ రోడ్లు, స్వచ్ఛమైన త్రాగునీరు మన ప్రత్యేకత. అతి తక్కువ సమయంలో మీ సొమ్ము రెట్టింపు. ఒక్కసారి మా సైట్ ని సందర్శించండి, మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం. ఇట్లు సాయి బృందావన్ ఎలైట్ మేనేజ్మెంట్, బండారు వెంకటేశ్వరరావు మరియు కనకారావు గారు. నెక్స్ట్ కి మీ అబ్బాయి సందీప్ కి టికెట్ అడుగుతారా పవన్ కళ్యాణ్ గారు? ప్రస్తుతానికి అసలు అటువంటి ఆలోచన అతనిలో లేదు, నాలో లేదు. తనైతే మటుకు నేను ఎలా ఎమర్జ్ అయ్యానో అనుకోకుండా అలా నాకు ఆరోగ్యం బాగోపోవడం వల్ల దానివల్ల ఆటోమేటిక్గా తను అలా ఎమర్జీ అవుతూ ఉన్నాడు. అవన్నీ కాలం పరిష్కరించి ప్రస్తుతానికి కాలేదు. ఎందుకంటే ఈ వయసులో అతను త్రిమూర్తి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి నానాజీ మిమ్మల్ని ఓడించేస్తానని ఆయన బహిరంగ ప్రకటించాడు అన్నాడు ఆయన. అయితే నేను ఫస్ట్ ప్రశ్న దానికి తిరిగి ఒక ప్రశ్న అడుగుతాను త్రిమూర్తి గారిని. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేయనంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే ఓడిపోతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే గెలవలేని భయం వచ్చిందా, ఇండిపెండెంట్గా ఏదో చుట్టాలు పట్టాలి అంటే కనీసం డిపాజిట్ అని వస్తుందనా, జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే డిపాజిట్ కూడా రాదనా, ఎందుకు అన్నది త్రిమూర్తి గారు చెప్పాలి. ఎందుకంటే నేను ఛాలెంజ్ ఎవరికి చెప్పాను, ఒక ఖైదీకి ఛాలెంజ్ చేశాను, 6093 అంతేనా, అతను ఛాలెంజ్ చేసాం రమ్మని. అతను వస్తే వెళ్ళండి గుడ్ వెయిటింగ్, సరే రావట్లేదు. త్రిమూర్తులు గారిని ఇండిపెండెంట్ ఎందుకు, వైసీపీ గుర్తు రమ్మనండి, వైసీపీ స్టైల్ అన్నీ వస్తాయి, వైసీపీ బోల్ డబ్బులు వస్తుంది, నేరగాళ్ళు అంతా దిగిపోతారు, ఎలక్షన్ కూడా చాలా రంజుగా చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు మేము ఎలా చూస్తాడు, ఒక ఎమ్మెల్యేగా లేకపోతే నానాజీ గారు నా సొంత మనిషి అన్నట్టుగా చూస్తాడు? బాగా చూస్తాడండి, సొంత మనిషిగా చూసుకుంటాడండి. ఓకే, ఎలాగ ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఏమనిపిస్తాడు? ఎమ్మెల్యే గారు అంటాడా, నానాజీ గారు కనిపిస్తాడు? ఏది మీ ఇద్దరు కూర్చొని మాట్లాడిన ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. ఎన్నోసార్లు కూర్చున్నారు మీరు, మీకు అతనితో గుర్తుండిపోయి ఒక మీటింగ్ చెప్పండి. మీ ఇద్దరు సింగిల్గా మాట్లాడుకున్నారు. నాకు గుర్తుండిపోయేది ఏంటంటే, నేను సర్జరీ అయ్యి వచ్చిన తర్వాత, బైపాస్ సర్జరీ, ఎలక్షన్ నెల చిల్లర ఎంత ఉంది, ఎవరో మొత్తం మీద ఎవరు చెప్పారో తెలీదు, నా పరిస్థితి బాగోలేదని చెప్పారు. అంటే హెల్త్ రీత్యా బాగాలేదు, హెల్త్ రీత్యా. అప్పుడు ఫోన్ చేశాను, కలుతా అంటే రమ్మన్నారు. హాస్పిటల్కి వచ్చారండి? అలా హాస్పిటల్కి సెక్యూరిటీ అందరూ వచ్చేసారు. ఈరోజు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చి సెక్యూరిటీ హాస్పిటల్లో ఉంటారు, ఎవరో ఎత్తేస్తున్నారు, మొత్తం టోటల్ సెక్యూరిటీ అందరూ వచ్చేసారు. మిస్ అయింది. తర్వాత ఫోన్ చేశారు. తర్వాత అయితే అవేళ వెళ్ళాను కదా, తగ్గిన తర్వాత నెల చిల్లర సర్జరీ అయిన తర్వాత నెల చిల్లర రెస్ట్ తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగితే, పర్లేదా మీరు ఆరోగ్యం అంటే ఎవరో చెప్పిన దాని మీద బెటర్గా కనపడ్డాను, పర్లేదా చేస్తారా, మీరు పోటీ చేయగలరా, ఇంకో సెకండ్ థాట్ ఏమన్నా ఉందా ఏంటి, ఏదైనా చేస్తాను నేను, నాకు కోరిక ఉంది. మొన్న కూడా ఇప్పుడు అంటున్నాడు మీటింగ్లో, మన పార్టీ పెట్టుకున్నా అలా చేసుకున్నా నానాజీ గారి లాగా దీర్ఘకాలికంగా ఎమ్మెల్యే వాళ్ళ కోరిక కూడా తీర్చుకున్నాం అంటాను వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ అన్నాడు ఆయన. ఈ జనసేన పార్టీకి ఈ కాపు కలరింగ్ ఎక్కువైపోతుంది అని భయం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఉందంటారా? ఏ లేదండి. అంటే మనం రీసెంట్ గా మాట్లాడితే వీళ్ళు అలా తయారు చేస్తుంటే చెప్పుకోవాల్సి వచ్చింది, అది అంత తప్ప వీళ్ళు డిస్టర్బెన్స్. ఇప్పుడు 682 రోడ్లు వేసానండి కాకినాడ రోడ్లో నేను, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఫండ్స్ తోటి. మరి 682 కాపుపేటలోనే వేసా, అన్ని కులాల్లోనే వేసుకొచ్చారు, అన్ని కులాలను చేత. అలాగే 6500 కోట్లు తీసుకొచ్చాడు ఆయన వాటర్ గ్రిడ్కి. అన్నీ ఇక్కడ కాపులు ఉన్న గ్రామాల్లోనే ఇచ్చేసాడు.